ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ ను కాసేపట్లో సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవాల్లో రవాణా శాఖ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు మాదాపూర్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ దంపతులు హాజరు కానున్నారు. కాసేపట్లో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ లబ్ధిదారులకు ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ ను కాసేపట్లో సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవాల్లో రవాణా శాఖ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు మాదాపూర్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ దంపతులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ల ద్వారా వివరిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదుతున్న నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలు అనేక స్కీమ్లు ప్రవేశపెట్టిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ 5వ రోజు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటుంది ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రవాణా శాఖ ఆర్టీసీ సాధించిన విజయాలపై బ్రోచర్ విడుదలేసింది. ఇప్పటికే మరి కాసేపట్లో ఇందిరమ్మ ఇల్లు మొబైల్ యాప్ ను ప్రారంభించినట్టు సీఎం సమాచారం తెలుస్తుంది. అయితే రవాణా శాఖతో పాటు కొత్త లోగోను కూడా రవాణా శాఖ సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించే అవకాశం ఉంది. అదేవిధంగా కారుణ్య నియామకాలకు సంబంధించి 54 మందిని కొత్తగా నియామకాలు ఇచ్చినట్టు వారికి నియామక పత్రాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటలకు శిల్పకళ వేదికకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. అదే నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గవర్నర్ దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే స్కీమ్స్ 6 గ్యారంటీల పథకాలు అమలు కావచ్చు, అదేవిధంగా అనేక రైతు రుణమాఫీ కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే ప్రభుత్వం ఏడాదిలో తీసుకొచ్చిన అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయి ఈ వారోత్సవాలు చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా డిసెంబర్ భవిష్యత్తులో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ళ అవకాశం ఉంది. ఆ 4 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఏం చేయబోతుంది, తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వబోతుంది, ముఖ్యంగా రైతులకు ఎలాంటి స్కీమ్స్ తీసుకురాబోతుందని చెప్పి ముఖ్యంగా ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం అదేవిధంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ప్రధానంగా అందే విషయంగా కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పుడే ప్రభుత్వ అధికారులకు పూర్తిగా సూచనలు చేసిన పరిస్థితి. దీనిపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ తోటి కావచ్చు, ఆయా జిల్లాల మంత్రులతో కావచ్చు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే భాస్కర్, ఇందిరమ్మ ఇంట్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఒక మొబైల్ యాప్ ను సెక్రటరీ విడుదల చేస్తారని చెప్తున్నారు. దానికి సంబంధించి యాప్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇందిరా మిల్లు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా మిల్లును తీసుకొచ్చింది. అదేవిధంగా ఇప్పటికి కూడా సుమారుగా స్వాతంత్రం వచ్చి 75-80 ఇంకా ఇందిరా మిల్ల పేర్లు అట్లే ఉన్నాయి. అదే విధంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా మిల్లుని మళ్ళీ తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇందిరా మిల్లుకు సంబంధించి ముఖ్యంగా లోగో ఆవిష్కరణ చేసే విధంగా, అదేవిధంగా దీనికి సంబంధించి ఒక యాప్ ని విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త యాప్ ని విడుదల చేసి ఎవరైతే దానికి పారదర్శకంగా ట్రాన్స్పరెన్స్ గా చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్క లబ్ధిదారునికి సొంత జాగా ఉంటే కనుక 5 లక్షల రూపాయలతో పాటు ఇల్లు నిర్మించి చేస్తామని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇల్లు లేని వారికి పేద ప్రజలకు ఎవరు ఉండో బీపీఎల్ కింద నుండి పేద ప్రజలకు ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దీనికి ముఖ్యంగా బాధ్యతలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే ఆయా మంత్రులు ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష సమావేశం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే భాస్కర్, ఇందిరా మహిళా శక్తి బజార్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి మహిళలకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది? ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందట కాంగ్రెస్ పార్టీ. కోటి మహిళల్ని, కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని ఒక లక్ష్యం పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇలా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కావచ్చు, ఇందిరా చేతి గుర్తుల కులాలకు సంబంధించి కాబట్టి అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది తెర మీదకి. అయితే ఆ నేపథ్యంలో ప్రతి ఒక్క మహిళని కోటీశ్వరాలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందని చెప్పి అనేక సందర్భాల్లో సభలలో సీఎం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందడుగేస్తుంది. ఆ మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, దాని నుండి ఆ చేతి వృత్తులకు సంబంధించి వాళ్ళ సొంతగా బిజినెస్ పెట్టుకుని వాళ్ళ స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే జీవితంలో ఒక స్ట్రాటజీ ఉండే విధంగా ప్రభుత్వం ముందడుగేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో మహిళల దృష్టిలో పెట్టుకుని అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఇందిరా శక్తి క్యాంటీన్ కూడా వారైతే హోమ్ ఫుడ్స్ తయారు చేసినటువంటి క్యాంటీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అదేవిధంగా దీనికి సంబంధించి 22 భవనాలను మొన్ననే వరంగల్ వేదికగా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలని ప్రధానంగా టార్గెట్ చేసి అభివృద్ధి దిశగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కారుణ్య నియామకు సంబంధించి 54 మందికి నియామక పత్రాలు కూడా సమర్పిస్తున్నారంటున్నారు. అలాగే కొత్త లోగో ఎలా ఉండబోతుంది, కారుణ్య నియమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆర్టీసీ సంబంధించి ప్రధానంగా ఎందుకంటే రాష్ట్రంలో ఆర్టీసీ ఈ గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఆర్టీసీ నష్టాలు ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పించింది. అయినా కూడా ఆర్టీసీ లాభాలనే ఉంది, నష్టాలు ఏం లేదని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా లోగోను కూడా ఏదైతే టీఎస్ ఉండే ఇంతమంది టీజీ లోగో ఆవిష్కరణ చేసే విధంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి లోగో కనపడే విధంగా ఆర్టీసీ ఒక స్వచ్ఛంద సంస్థ కాకుండా ఆర్టీసీ ప్రభుత్వంలో భాగం అనే విధంగా ఇలా లోగో ఆవిష్కరించే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే కొంతమంది ఆ కారుణ్య నియామకాల కింద 54 మందికి ఇలా కారుణ్య నియామకాల జాయినింగ్ పత్రాలు ఇచ్చే అవకాశం సీఎం చేతుల మీదుగా. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం అన్ని చర్యలు ఏర్పాటు చేసిన పరిస్థితి. దీన్ని ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి మంత్రి ముందస్తు అన్ని చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఆర్టీసీ అధికారులతోటి ఎప్పటికెప్పుడు సమన్వయం చేసి ముందడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.